నేడో రేపో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ అట. ఎన్నికల ప్రచారం ప్రారంభించామట మంత్రి కోమటిరెడ్డి. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం లేదా గురువారం వెలువడవచ్చని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారట. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకున్న తర్వాత ఆలేరులో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారట. ఎన్నికల ప్రచారం మంగళవారం నుంచే ప్రారంభించామని మంత్రి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని దండం పెట్టి అభ్యర్థిస్తున్నానన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను మెజార్టీతో గెలిపిస్తే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రగతి పదంలో నిలుపుతామని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో ఓడించి తగిన గుణపాఠం చెప్పాలన్నారట. బంగారు తెలంగాణలో బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని, ప్రజలు బాగుపడింది లేదన్నారు. కాగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ధర్మకర్తలుగా మండలి నియమించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారని మంత్రి తెలిపారట. ఇప్పుడు ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ రుణాలు, వడ్డీ లేని రుణాలు ఇవన్నీ కూడా మరి వీటిలో భాగమేనా? ఏదైతే మీరు ప్రచారం ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్తా ఉన్నారో ఇవన్నీ కూడా వాటిలో భాగమేనా? ఇప్పుడు ఇందిరమ్మ చీరలు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? మొన్న సర్పంచ్ ఎన్నికల ముందేమో ఇందిరమ్మ చీరలుగా పంచిపెట్టారు. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లోనేమో మళ్ళీ ఇందిరమ్మ చీరలు పంచిపెడుతున్నారు. ఇక ఇందిరమ్మ చీరలది నిన్న ఎక్కడిది దామోదర్ రాజనరసింహ సంబంధించింది. ఇందిరమ్మ చీరలు పంచిపెడుతున్నా, మాకు ఇందిరమ్మ చీరలు వద్దు, మాకు 2500 అవి ఏమంటుంది ఒక్కసారి మళ్ళీనండి. మాకు 2500 కావాలి, వద్దపోతే వెళ్ళిపో, మాకేమో అవసరం లేదన్నట్టుగా ఆయన మాట్లాడతాం.